జానకమ్మ తల్లి, మా బిడ్డను నువ్వే కాపాడాలి తల్లి, నువ్వే కాపాడాలి. నా మనసేం బాలేదమ్మా, నేను మళ్ళీ మాట్లాడతాను. హలో చక్రి, మళ్ళీ అంటే ఎప్పుడు చేస్తారో చెప్పండి. పెళ్ళం బాధ నీకు గుర్తులేదు కానీ అమ్మలు పడే బాధ నీకు గుర్తొచ్చిందా? మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. మీరు వెళ్ళి జరిపించమంటేనే వెళ్ళి వ్రతం జరిపిస్తాను. పంతులు గారు ఆగండి. ఈ పసుపు నేను చల్లుకుని రండి. అదేంటమ్మా, నాకు తెలియని శాస్త్రాలు నాకే చెప్తున్నావా? ఇది పట్టుకోండి. శాస్త్రాలు కాదు పంతులు గారు, పవిత్రంగా మీరు కాలు మోపాలని కోరుకుంటున్నాను అంతే. అంటే పంతులు గారు అట్నుంచి ఇటు రావడం వల్లే కదా ఆయన అపవిత్రమయ్యారని అర్థాలు తీస్తున్నావు? భరిస్తున్నాను కదా అని ఇంకా ఇంకా భారం పెంచుతూ పోతే అది నీకే ప్రమాదం. నాకే ప్రమాదం జరిగినా పర్వాలేదు చక్రి, నీకే ప్రమాదం జరగకూడదు. అందుకే సౌభాగ్య లక్ష్మి వ్రతం జరిపిస్తున్నాను. ఆ ఏర్పాట్ల గురించే కదా పంతులు గారిని రమ్మన్నాను. అమ్మా అనసూయ, ఇలా గొడవ పడుతూ చేసే వ్రతానికి ఫలితం ఉండదమ్మా. అసలు ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో నీకు తెలుసా? తెలుసు పంతులు గారు, సౌభాగ్యం నిలబడాలని చేస్తారు. భార్య నుంచి భర్తను ఎలాంటి దుష్టశక్తి వేరు చేయకూడదని చేస్తారు. నేను కూడా అందుకే చేస్తున్నాను. అనసూయ, నోటికొచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తానేమనుకుంటున్నావు? నోరు చేరడం ఏంటి? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? పంతులు గారిని అడుగు. అడుగు చక్రి. తప్పు నువ్వన్న మాటలో లేదు, నీ ఉద్దేశంలో ఉంది. నువ్వు మా అమ్మ వాళ్ళని ఉద్దేశించే మాట్లాడుతున్నావని నాకు తెలుసు. ముందు నీలాంటి దాన్ని భరిస్తున్నాను చూడు, తప్పు నాది. నన్ను భరించడం నీకంత భారంగా ఉందా? అయితే ఎందుకు నన్ను ఇక్కడి నుంచి పంపించేసి నీ భారం దింపేసుకో. నన్ను పంపించే చక్రి. ఇక్కడి నుంచి పంపించడానికి క్షణం పట్టదు. నీ తప్పు నువ్వు తెలుసుకుంటావన్న నమ్మకంతో వదిలిపెడుతున్నాను. మనసు పెట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. చిచి, ఏంటమ్మా ఇది? ఇవన్నీ తొలగిపోవాలని వ్రతం చేయమన్నాను పంతులు గారు. ఒక్క నిమిషం ఉండండి. ఏంటమ్మా ఇది? కావలసిన వస్తువులతో రేపు పొద్దున్నే వచ్చేయండి. మంచిదమ్మా, వస్తాను. అర్చన గారు, నేను జానకమ్మ గారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఇలాంటివి తప్పవు. నేను ఇంత కఠినంగా ఉంటేనే చక్రికి నా మీద అసహ్యం కలుగుతుంది. ఈ విషయం ఆవిడ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను.
చక్రి, ఈ షర్ట్లో చాలా బాగున్నావు. చాలా థ్యాంక్స్. మరి నేను ఈ చీరలో ఎలా ఉన్నాను? మనమేం ఫ్యాషన్ షోకి వెళ్ళట్లేదు, పూజలో కూర్చుంటున్నాం. అర్థమైందా? అయ్యో, అంత కోపం ఎందుకు చక్రి? ఏదో క్యాషువల్ గా అడిగాను అంతే. పంతులు గారు, పూజలో కూర్చోమంటారా? కూర్చోవచ్చు. చక్రి, పూజకి ఇంకా పావుగంట టైం ఉంది. అయినా మనమిద్దరం మాత్రమే కాదు, ఇరుగు పొరుగు ముత్తైదుల్ని పిలవాలి. ఎంతమంది ముత్తైదులు పూజలో కూర్చుంటే అంత పుణ్యం. అప్పుడే ఈ వ్రతానికి పూర్తి ఫలితం దక్కుతుంది. పంతులు గారు, ఆ కుంకుమ బన్నీలు ఇవ్వండి. నాతో రా చక్రి, ఇద్దరం కలిసి పిలుద్దాం. రా. అనసూయ, మీరా? ఏంటి ఇలా వచ్చారు? రండి. జంట పక్షుల్లో ఎప్పుడూ ఇద్దరు కలిసే ఉంటారు. మీ ఇద్దరికి ఇదే మా ఆహ్వానం. మా ఇంట్లో సౌభాగ్యలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. మీ ఇద్దరు తప్పకుండా రావాలి. మీ ఇంట్లో అంటే అందరు కలిపి చేసుకుంటున్నారా? లేకపోతే నువ్వు ఒక్కదానివే చేసుకుంటున్నావా? నేను మాత్రమే చేస్తున్నాను. వస్తారు కదా? వ్రతం నువ్వు చేస్తున్నావు కాబట్టి తప్పకుండా వస్తామమ్మా. త్వరగా రండి. వస్తాను. రాచక్రి, సౌభాగ్యలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. మీరిద్దరూ తప్పకుండా రావాలి. అలాగేనమ్మా. మీరు తప్పకుండా రావాలి పిల్లిగారు. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాం. పదశక్రి. రెండమ్మా, దంపతులు వచ్చి కూర్చోండి. రాచక్రి, కూర్చో. ఏంటి కూర్చునేది? ఇంతమందిని పిలిచావు, మా అమ్మ వాళ్ళని ఎందుకు పిలవలేదు? వాళ్ళని పిలవకూడదు చక్రి. ఎందుకు పిలవకూడదు? పిలవకూడదు ఎందుకంటే ఇది ముత్తైదులు కూర్చునే పూజ కాబట్టి. అనసూయ, ఏమైంది నీకు? అనవసరంగా నాకు కోపం తెప్పించకు. ఆవేశపడ్డం కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేనెందుకు వద్దంటున్నానో దానికి ఒక కారణం ఉంది. ఏంటా కారణం? శుభమా అంటూ పూజలో కూర్చుంటుంటే నన్ను ఆపి మరి ఆ కారణం నా నోటితో చెప్పమంటావా? మీ ఆరుగురు అమ్మల్లో ఒక్కరి జీవితానికైనా పసుపు కుంకాలకి అర్థం ఉందా? బొట్టు చెరిగిపోయిన మనిషి ఒకరు,
బొట్టున్నా 5వ తరానికి అర్థం లేని మనిషి ఒకరు. ఎందుకు బొట్టు పెట్టుకుంటుందో కూడా తెలియని మనిషి ఒకరు. ఎన్నేళ్ళొచ్చినా పెళ్లి కాని మనిషి ఒకరు. తాళి కట్టిన మొగుడు ఎక్కడున్నాడో కూడా తెలియక బతుకుతున్న మనిషి ఒకరు. వీళ్ళలో నేను ఎవరిని పిలవాలి? ఎందుకు పిలవాలి? కొబ్బరికాయ కొట్టడానికి గుమ్మడికాయ కొట్టడానికి తేడా ఉంది. అన్ని పువ్వులు పూజకి పనికిరావు. నా కాపురం పచ్చగా ఉండాలంటే నిండు ముత్తైదువులే ఇక్కడికి రావాలి. మీ అమ్మ వాళ్లకు ఆ అర్హత లేదు. అనసూయ, మొగుడు బాగుండాలనే కార్యక్రమానికి కాదు, మొగుడు చచ్చిన కార్యక్రమానికైతే మీ అమ్మ వాళ్ళు వెళ్ళొచ్చు. అనసూయ, ఏ ఆగిపోయేవే? కొట్టు. నేను తప్పుగా మాట్లాడితే కొట్టు. నోటుకొచ్చినట్టు వాక్కు. నువ్వు అసలు ఈ కార్యక్రమం పెట్టింది ఇలా అందరి ముందు మమ్మల్ని అవమానించడానికే కదా? మీ అబ్బాయి కాదు కాదు, మా ఆయన గారు గుచ్చుగుచ్చి అడిగితేనే నేను కారణం చెప్పాను. అంతేకాని మిమ్మల్ని అవమానించాలని కాదు. అర్థమైందా? అమ్మా, పూజకి టైం అవుతోంది. మీరు మొదలెట్టండి పంతులు గారు. చక్రి, ఇది మన ఇద్దరం కూర్చొని చేయాల్సిన వ్రతం. వెళ్ళకు. నువ్వు వెళ్తే నా పసుపు కుంకాల్ని అవమానించినట్టే. అంటే నిన్ను నువ్వు అవమానించుకున్నట్టే. నువ్వు పద చెప్తా. అనసూయ, వచ్చేసానమ్మా. పూజ మొదలైందా? ఇప్పుడే స్టార్ట్ అయిందమ్మా. కరెక్ట్ టైంకి వచ్చానన్నమాట. జానకమ్మ గారు, తాడవతల మిమ్మల్ని, ఇక్కడ మా అమ్మాయిని చక్రిని చూస్తుంటే ఇదేదో సంసారం ఒక చదరంగం సినిమా చూసినట్టుగా ఉంది. నా కడుపు తరుక్కుపోతోంది. అనసూయ, ఏంటమ్మా ఇది? 6 రత్తల కోడలుగా తల్లో 4లాగా ఉండాల్సిన దానివి ఇలా వేరుగా వచ్చేస్తావా? చూడ్డానికి నాకెంత కష్టంగా ఉందో తెలుసా? జానకమ్మ గారు, మీరు సంతోషంగా నా బిడ్డని కోడల్ని చేసుకుని ఉంటే ఇల్లు ఇలా 2 ముక్కలయ్యేది కాదు కదా. తాడు ఇలా కట్టడం వల్ల ముక్కలైన ఇల్లు కనిపిస్తోంది. కానీ తాడుకి యువతల మీ కొడుకుని చూస్తూ లోపల మీ గుండెలు ఎన్ని ముక్కలయ్యాయో ఎవరు చూశారు?
అవును, మీరేంటి అక్కడే ఉన్నారు? తాడు దాటి ఇటు రావచ్చు కదా. ఎందుకమ్మా? నా కాపురం కూడా వాళ్ళ కాపురం లాగే తగలబడి బూడిదైపోవాలా? అనసూయ, అనసూయ, ఇక చాలు. అర్చన గారు, మీరంతలా ఆవేశపడకండి. ఏ ఆడదైనా తన కాపురం పచ్చగా ఉండాలని కోరుకుంటుంది. అందరిలాగే నేను కూడా నా కాపురం పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా బాగా చెప్పావమ్మా. నా కూతురు అనిపించుకున్నావు. చక్రిబాబు లాంటి శ్రీరామచంద్రుడికి ఏ ఆపద రాకుండా నువ్వు ఇలాంటి పూజలు వ్రతాలు చెయ్యాలమ్మా. అన్నీ కూడా పద్ధతి ప్రకారమే చేయాలి. పంతులు గారు, మీరు కానివ్వండి. చక్రిబాబు, రా కూర్చో. అను, నువ్వు కూర్చోమ్మా. నువ్వు కూడా కూర్చో బాబు. రండి కూర్చోండి. మీరు కానివ్వండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీపతే ధేనామవిద్రీవతో శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆజమ్యామోం కేశవాయ స్వాహా. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి స్థానో మందే. ఈ మనసుల కలయిక ఏంటో, ఈ మమతల వంతెనలేంటో, ఈ తూర్పు పడమట ఒకటిగా కలవటమేమిటో, కల చెదిరిన ఈ కథ ఏంటో, కనుజారెను కన్నీరేంటో, ఈ చీకటి వేకువ మధ్యన గోప్యం ఏమిటో, ఎందుకో ఏమో తెలియదులే, యద పంచన బాధ చేరెనులే, సరి కారణమేంటో ఎరుగదులే, సిరి వెన్నెలాయ చీకటిలే, బంధాల బంది కానలోన పావురాయిలా 5 వేళ్ళు ఒక్క తీరు ఉండలేవని తెలిసి కూడా కలత చెందుటెందుకో మరి, కంటిలోన నలుసు పడిన బాధ కలుగులే, గుప్పెడంత గుండె చెరువు చేయమాకులే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. వనస్పత్యుర్భవేర్దివ్యేనానాగంధైః సుసంయుతః ఆఘ్రైః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. ధూమాగ్రాపయామి. సాధ్యమేఘార్థ సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయిచ్చామి దేవాయ పరమాత్మనే త్రైమాన్ నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోऽस्तु తే. లక్ష్మీం క్షీరసముద్రాతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవందాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. బాబు, తొందరలో మీ ఇద్దరి కాపురానికి మంచి ముహూర్తం నిర్ణయించమని మనసులో గట్టిగా మొక్కుకో. మీ కాపురం పచ్చగా ఉండాలని కోరుకో.
వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తాం అనసూయ. వస్తామమ్మా. వెళ్ళొస్తాం జానకమ్మ గారు. మీ ఇంటికి రాలేదని మరోలా అనుకోకండి. వచ్చింది మా అమ్మాయి పిలిచిన వ్రతానికి కదా. ఇంకోసారి వచ్చినప్పుడు అటు వస్తానులేండి.